తెలుగు సీరియల్ యాక్టర్స్ ఒక్కొక్కరుగా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు. అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిళ్ళు చేసుకుని అయితే సెటిల్ అవుతున్నారు. అంతేకాకుండా పండింటి బిడ్డలకు కూడా జన్మనిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తమకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగు బుల్లితెర సీరియల్ నటి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంతకీ ఆమె ఎవరో ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుల్లితెర సీరియల్ నటి లహరి. లహరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెరకి కోయిలమ్మ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత కళ్యాణ వైభోగం వంటి మంచి సీరియల్స్ లో కూడా నటించింది. అయితే అలా కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆమె రాఘవేంద్ర అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె పెళ్లి తర్వాత సీరియల్స్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. ఇక పెళ్లైన 6 సంవత్సరాలకి ఆమె తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు. అంతేకాదు ఆమె ఇప్పుడు పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఇక ఆమె మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లహరి అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. ఆమెకి పండంటి పాప పుట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి పండంటి బిడ్డకి జన్మనిచ్చిన లహరి రాఘవేంద్ర ఇద్దరికి కంగ్రాట్స్. మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.